నేను అందరికీ ప్రతిభను ప్రసాదిస్తాను. కొందరు వారి ప్రతిభను వెలికి తీస్తారు. ఇంకొందరు వారి ప్రతిభకు పదును పెట్టి ఉపయోగిస్తారు. మరికొందరు వారి ప్రతిభను వారే వెలికి తీయలేకపోతారు. కొందరు ప్రతిభను పొంది ప్రతిభ ప్రాముఖ్యము ద్వారా పరపతిని సంపాదించుకొని అహంకారమును పెంచుకొని నా అంతటి వారు లేరని విర్రవీగి వారి వినాశనానికి వారే కారకులవుతారు. ఇంకొందరు వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసుకోలేక ఎదుటివారి ప్రతిభను చూసి ఓర్వలేక అసూయ ద్వేషాలను పెంచుకొని పోతారు. చివరికి వారు పెంచుకున్న అసూయ ద్వేషాలే వారిని దహిస్తాయి. మరికొందరు వారి ప్రతిభను పరుల సేవకు ఉపయోగిస్తూ అందరినీ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతారు. ఎదుటివారి ప్రతిభను వినయ విధేయతలతో గౌరవిస్తారు. వీరి ప్రతిభ ఎంత గొప్పదైనను ప్రతిభ కంటే ప్రేమ గొప్పది. ప్రతిభ వల్ల అహంకారము పుడుతుంది, ప్రేమ వల్ల అహంకారం నశిస్తుంది. ప్రతిభ వరమైతే ప్రేమ భగవంతుడు అని వీరు జీవించగలరు. అటువంటి వారిని నా హక్కును చేర్చుకొని చరిత్రలో చిరస్మరణీయముగా నేను తీర్చిదిద్దెను.